హాయ్ స్టూడెంట్స్. సో మనకి 2 ఆర్ 3 డేస్‌లో సి లాంగ్వేజ్‌కి సంబంధించి ఎగ్జామ్ ఉంది. కొన్ని యూనివర్సిటీస్‌కి ఈ వీక్‌లో అండ్ కొన్ని యూనివర్సిటీస్‌కి ఇంకా టైం తీసుకుంటున్నారు. సో దేనికైనా కూడా మనం ఫేస్ చేసే సి లాంగ్వేజ్ ఎగ్జామ్ కోర్స్‌కి సంబంధించి సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి మీకు ఏ యూనివర్సిటీకైనా కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో అంటే జస్ట్ దీన్ని ఒక హెల్ప్‌గా తీసుకోండి గానీ, ఇలానే కంప్లీట్‌గా మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ అనేది మనం చెప్పలేం. సో, అంటే దిస్ ఈస్ జస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్. మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ చాలామంది అడుగుతున్నారు. సో, కామెంట్స్ చాలామంది చేశారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పండి మేడం. సి లాంగ్వేజ్‌కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎగ్జామ్‌కి రావచ్చు, అలానే ఎగ్జామ్‌కి ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వాలి. సో, అని ఎస్పెషల్‌గా డిగ్రీ స్టూడెంట్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో, దట్స్ వై ఐ యామ్ టేకింగ్ దిస్ వీడియో. సో, యాక్చువల్‌గా రీసెంట్‌గా నేను డేటా స్ట్రక్చర్స్ మీద వీడియోస్ చేశాము. దాన్ని చూసి చాలామంది అడిగారు. యాక్చువల్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి అంటే, ఈ యూనిట్ వైస్ 5 యూనిట్స్‌కి యూనిట్ వైస్ మనం ఈ యూనిట్ నుంచి ఇన్ని క్వెషన్స్ అలానే సపోజ్ మనకి క్వెషన్ పేపర్ 8 క్వెషన్స్ ఉంటే 8 క్వెషన్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ ఈ యూనిట్ నుంచి వస్తుందని మనం గెస్ చేయొచ్చు. బట్ సి లాంగ్వేజ్‌కొచ్చేసరికి అలా గెస్ చేయడం కుదరదు. సేమ్ అలానే జావాకి కూడా మనం గెస్ చేయడం కుదరదు. ఎందుకు అంటే సి లాంగ్వేజ్ అండ్ జావాలో మనకి కాన్సెప్ట్స్ అనేవి చాలా ఎక్కువ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్‌లో నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక్క టాపిక్ ఒక్కటే ఉంది అనటానికి మనం చెప్పలేము. ఎందుకంటే యూనిట్ 1 హావింగ్ నంబర్ ఆఫ్ టాపిక్స్, యూనిట్ 2 హావింగ్ నంబర్ ఆఫ్ టాపిక్స్ అండ్ సో ఆన్ అలా యూనిట్ 5. సో దట్స్ వై ఓన్లీ 1 యూనిట్‌లో ఈ టాపిక్ మీద నుంచి ఇంపార్టెంట్ కవర్ అవుతుందని మనం చెప్పడం చాలా కష్టం. సో టోటల్ 5 యూనిట్ సిలబస్ మీద మిక్సింగ్‌గా మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను ఈరోజు చెప్పగలుగుతాను. సో ఈ వీడియోలో ఓన్లీ మీకు క్వెషన్స్ మాత్రమే నేను లిస్ట్ ఇస్తున్నాను. అవి జస్ట్ రెగ్యులర్‌గా మనం రిపీటెడ్‌గా ప్రీవియస్ పేపర్స్ చెక్ చేస్తే మనకి తెలిసిన క్వెషన్స్ అంతే. సో ఆ క్వెషన్స్ నుంచి మీరు మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ కూడా మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇవి జస్ట్ మీకు హెల్ప్ అవ్వడం కోసం. సో నెక్స్ట్ వచ్చేసి అలానే ప్రోగ్రామ్స్ లిస్ట్ కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఎందుకంటే మనకి టైం లేదు. సో జస్ట్ లాస్ట్ టిప్‌గా మనం దాన్ని రిఫర్ చేసుకోవడం తప్ప. సో అంటే ప్రీవియస్ పేపర్స్‌లో బాగా రిపీటెడ్ అయిన ప్రోగ్రామ్స్ వరకే నేను ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని నీట్‌గా వన్ బై వన్ మనం అనుకున్న లిస్ట్ ప్రకారం వన్ బై వన్ నీట్‌గా చదివి ఒక నోట్స్ ప్రిపరేషన్ అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనం ఎస్సే క్వెషన్ రాసేటప్పుడు కంపల్సరీ దానికి సంబంధించి లెంగ్తీగా మనం ఆన్సర్ రాస్తేనే దానికి సంబంధించి మనం మార్క్స్ గెయిన్ చేస్తాం. సో ప్రోగ్రామ్ రాస్తే మాత్రం మీరు ప్రోగ్రామ్ చూస్ చేసుకునేటప్పుడు ప్రోగ్రామ్‌ని నీట్‌గా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీట్‌గా రాయండి. ఎక్కడ కూడా స్ట్రైక్ అప్ చేయొద్దు. ఎందుకంటే ప్రోగ్రామ్‌లో ద క్లారిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ప్రోగ్రామ్స్ ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో టోటల్ మనకి ఉన్న యూనిట్స్ 5 యూనిట్స్. సో ఈ 5 యూనిట్స్ మీద మనకి అడిగే క్వెషన్స్ ఎన్ని అంటే 8 క్వెషన్స్ అడుగుతారు. సో 8 క్వెషన్స్‌లో 5 క్వెషన్స్ మీరు ఆన్సర్ చేస్తే 5 ఇంటూ 15 75 మార్క్స్ మనకి టోటల్ అవుతుంది. సో యాక్చువల్‌గా బీకామ్ వాళ్ళకైతే ఒక వేలో అడుగుతారు. డిగ్రీ బీఎస్సీ వాళ్ళకైతే ఒక వేలో అడుగుతారు. సో బీకామ్ వాళ్ళకేంటి అంటే ఒక్కొక్కసారి సెక్షన్ ఏ, సెక్షన్ బిగా ఎస్ఏ క్వెషన్స్ అండ్ షార్ట్ క్వెషన్స్‌గా డివైడ్ చేసి అడుగుతున్నారు. బట్ బీఎస్సీ వాళ్ళకి మనకెప్పుడు కూడా 5 ఇంటూ 15 దట్ ఈస్ 8 క్వెషన్స్‌లో 15 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ 5 ఇంటూ 15 75 మార్క్స్‌కి మీరు రాయాల్సి ఉంటుంది. సో 75 మార్క్స్‌లో 5 క్వెషన్స్‌లో మీరు మినిమమ్ అట్‌లీస్ట్ 3 రాసిన వాళ్ళే మనం మాక్సిమం పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా పర్ఫెక్ట్‌గా. సో టోటల్‌గా సి లాంగ్వేజ్ మొత్తంలో ఇప్పుడు మనకి 5 యూనిట్స్ మీద ఆర్డర్‌లో నేను క్వెషన్స్ చెప్తూ వెళ్తున్నాను. సో ఎందుకు ఇక్కడ తక్కువ క్వెషన్స్ ఉంటాయని మాత్రం ఎవరు గెస్ చేయొద్దు. కొంచెం క్వెషన్స్ ఎక్కువే ఉంటాయి. అంటే లిమిట్‌గా 10 కావాలి అంటే మనకి ఇందులో చాలా కష్టం సి లాంగ్వేజ్‌లో చెప్పడం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ కూడా ఏదో ఒక పేపర్‌లో ఎక్కడో ఒక్కడ మనకి టచ్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై ఓన్లీ లిమిటెడ్ క్వెషన్స్ అని మాత్రం గెస్ చేయొద్దు. సో ద ఫస్ట్ యూనిట్ అంటే సి లాంగ్వేజ్ బేసిక్ ఇంట్రడక్షన్ నుంచి మనకి మాక్సిమం కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ data types in C. So this is very important. And number 2, basic programming structure. C language programming structure is very important.
నెక్స్ట్ నెంబర్ 3. సో, అంటే ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక చోట మనకి కనెక్ట్ అయినవే. ఇందులో మళ్ళీ నేను మీకు ఒక ఫైనల్‌గా కొన్ని స్టార్ పెడతాను. సో, డేటా టైప్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ సమ్‌టైమ్స్ కాన్స్టెంట్స్ కూడా మనకి ఎక్కువ అడుగుతారు. సో, కాన్స్టెంట్స్ ఇన్ సి. ఆఫ్టర్ దట్ ఆపరేటర్స్. సో, అంటే మాక్సిమం ఈ 4 క్వెషన్స్‌లో ఎక్కడో 2 క్వెషన్‌లు గాని, లేదు ఒక్క క్వెషన్ గాని మీకు మాక్సిమం ఫస్ట్ క్వెషన్‌లో గాని, సెకండ్ క్వెషన్‌లో గాని ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ మనకి అందరికీ తెలిసిన క్వెషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్. సో, కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది ఇదివరకు డైరెక్ట్‌గా కంట్రోల్ స్ట్రక్చర్స్ అని ఒకటే క్వెషన్ అడిగేవారు. బట్ ఇప్పుడేంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్టిషన్స్ చేసి అడుగుతున్నారు. అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, కేస్ స్టేట్మెంట్స్ అని చెప్పి. సో, ఇక్కడ 2 పార్ట్స్ మెయిన్ అడిగేవేంటి అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, and next one break statements. Jumping statements. సో, యాక్చువల్లీ ఇక్కడ ఇంకా చాలామంది నన్ను అడిగిన డౌట్స్ ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ 3 క్వెషన్స్ నుంచి డెఫినెట్ 100% మనకు ఒక క్వెషన్ వస్తది. ఎందుకంటే కంట్రోల్ స్ట్రక్చర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో, డైరెక్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అడిగితే మనం ఈ 3 కవర్ చేయాలి. బట్ ఓన్లీ డైరెక్ట్ డెసిషన్ మేకింగ్ అడిగితే డెసిషన్ మేకింగ్, లూపింగ్ అడిగితే లూపింగ్. ఇక్కడ అడిగే క్వెషన్ ఏంటి అంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏం రాయాలి? అంటే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్‌కి సమ్‌టైమ్స్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటారు. సమ్‌టైమ్స్ జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. సో, బ్రాంచ్ అనేది తీసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్‌లో స్విచ్‌తో పాటు మనం ఇక్కడ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో, లూపింగ్ స్టేట్మెంట్స్ మీన్స్ ఇక్కడ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో, దీనికి అనదర్ నేమ్ వచ్చి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. సో, ఫస్ట్ మీరు నేమ్స్ కూడా ఎలా డిఫరెంట్‌గా అడిగితే రాయాలో ఒకసారి చెక్ చేసుకోండి. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్‌కి కండిషనల్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్‌కి ఇటరేటివ్ స్టేట్మెంట్స్. బట్ కండిషనల్ బ్రాంచింగ్ అని అడిగినప్పుడు ఓన్లీ డెసిషన్ మేకింగ్ అంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వస్తాయి. స్విచ్ వస్తుంది. కంపల్సరీ డెసిషన్ మేకింగ్ కాకుండా కండిషనల్ బ్రాంచింగ్ అడిగితే మాత్రం మీరు లూపింగ్‌తో ఐ మీన్ కండిషనల్ బ్రాంచింగ్‌తో పాటు మీరు బ్రేక్ కూడా యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. డెసిషన్ మేకింగ్‌కి అనదర్ నేమ్ కండిషనల్ బ్రాంచింగ్. ఓకే. కండిషనల్ బ్రాంచింగ్‌లో మీరు రాయాల్సింది ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్. ఓకే. దట్ ఈస్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఆఫ్టర్ దట్ లూపింగ్‌లో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా, లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటి. అందులో మీరు రాయాల్సింది వైల్, డూ వైల్ అండ్ ఫర్. ఓకే. మీరు ఇంకా క్లారిటీగా కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నా, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, nested if else and switch. After that iterative statements or looping statements, while, do while and for. సో, ఇక్కడికి టోటల్‌గా మనం బాగా పేపర్ టఫ్‌గా వచ్చిన మనకి కన్ఫర్మ్‌గా 2 క్వెషన్స్ ఆర్ పేపర్ కొంచెం ఈజీగా పర్వాలేదు అనుకుంటే 4 క్వెషన్స్ వరకు మనకి మాక్సిమం కవర్ అవుతాయి ఆర్ 3 క్వెషన్స్. సో, అంటే 2 నుంచి 4 మధ్యలో మనకి ఈ క్వెషన్స్ నుంచి కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈ 3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3లో కంపల్సరీ మనకి 1 క్వెషన్ అనేది కన్ఫర్మ్‌గా వస్తుంది. సో, 3 క్వెషన్స్ అంటే ఇప్పటి వరకు జరిగిన పేపర్స్‌ని బేస్ చేసుకొని కంపల్సరీ ఒక క్వెషన్ అనేది రావచ్చు. సో, ఈ 3 క్వెషన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ the remaining topics, very very important topics, arrays, functions, okay, and strings. సో, ఇక్కడికి ఈ 3 ఒక డిఫరెంట్ టాపిక్స్. సో, ఎందుకు డిఫరెంట్ టాపిక్స్ అంటే
మాక్సిమం ఈ 3 టాపిక్స్‌కి కవర్ చేయకుండా పేపర్ చాలా సార్లు ఎప్పుడు కూడా ఇవ్వడం జరగలేదు. ఎందుకు అంటే అరేస్ నుంచి వచ్చేసరికి వాట్ ఈస్ అరే ఆర్ డిఫైన్ యాన్ అరే, ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ అంటే 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. సో, ఇలా అరేలో ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ అరేని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతారు. అలానే ఫంక్షన్స్‌కొచ్చేసరికి కూడా మనకి డిఫరెంట్ క్వెషన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ నుంచి బేసిక్ క్వెషన్ వాట్ ఈస్ ఫంక్షన్? హౌ టు డిక్లేర్ ఎన్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్ అని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. సో, మాక్సిమం ఈ క్వెషన్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఎవరో ఒక 1 పర్సన్ కామెంట్ చేశారు నిన్న. అంటే ఫంక్షన్‌లో మనం ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ క్వెషన్ రాస్తాం. సో, ఆ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ వితౌట్ రికర్షన్ కూడా ఒకసారి అడిగారు. బట్ నేను రికర్షన్‌తో అప్‌లోడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్‌లో కూడా ఫ్యాక్టోరియల్ వాల్యూలో రికర్షన్ అనే కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, మనకి ఇక్కడ ఫంక్షన్స్ నుంచి ఫ్యాక్టోరియల్ వాల్యూ విత్ రికర్షన్ మాక్సిమం ఫ్యాక్టోరియల్ వాల్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ నుంచి మనకి ఓన్లీ 1 క్వెషన్ ఉంది. అది కూడా ఏంటి అంటే స్ట్రింగ్ మెథడ్స్. సో, ఇక్కడ అరేస్ నుంచి మీకు ఒకవేళ అక్కడ అడిగిన క్వెషన్ కనుక రాకపోతే మీరు పాస్ అవ్వాలి కంపల్సరీ. అంటే మీరు అరేస్ నుంచి ప్రిపేర్ అయిన టైప్స్ ఆఫ్ అరేస్ రాసినా అట్‌లీస్ట్ కొంచెమైనా మీరు మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. బట్ క్వెషన్స్ మాత్రం ఎక్కడ వదలొద్దు. ఆఫ్టర్ థట్ ఫంక్షన్స్ నుంచి నార్మల్ ఫంక్షన్ అంటే ఫస్ట్ బేసిక్ క్వెషన్, ఫస్ట్ ఫంక్షన్స్ క్వెషన్, ఆఫ్టర్ థట్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ 2లో మనకి ఇక్కడేంటి అంటే కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఆర్గ్యుమెంట్స్, ఫార్మల్, పారామీటర్స్ ఇలా పడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కాలింగ్ మెథడ్స్ ఈ 2ని కూడా మనం ఏమంటాము అంటే కాలింగ్ మెథడ్స్ అంటాం. ఆ కాలింగ్ మెథడ్స్‌ని బేస్ చేసుకొని కంపల్సరీ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్ అడుగుతారు ప్రోగ్రామ్. సో, కాబట్టి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి. సో, ఈ 3 కాన్సెప్ట్స్ ఒక సెపరేట్ పార్ట్. ఓకే. ఇక్కడ వరకు చూడండి. ఈ 3లో మనకి మాక్సిమం 3 క్వెషన్స్ కవర్ అవ్వచ్చు. లేదు 2 క్వెషన్స్ కవర్ అవ్వచ్చు. సో, ఆల్రెడీ ఇందాక పైన 3 చెప్పుకున్నాం. 3 + 2 5. నెక్స్ట్ వన్ ఇంకా రిమైనింగ్ మనకి పెండింగ్ ఉన్నవి ఏంటి అంటే స్టోరేజ్ క్లాసెస్. మాక్సిమం కూడా ఈ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టోరేజ్ క్లాసెస్, స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఫైల్స్. సో, 8th క్వెషన్ కంపల్సరీ మనకి ఫైల్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ యూనిట్ కాబట్టి 8th క్వెషన్ ఫైల్స్ నుంచి వస్తుంది. సో, ఫైల్స్‌లో ఫైల్ రీడింగ్ మోడ్స్ ఉంది. హౌ టు క్రియేట్ ఏ ఫైల్, లేదు వన్ ఫైల్ నుంచి అనదర్ ఫైల్‌కి కాపీ చేయడం ఎలాగా, ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా మనకి ఫైల్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్ట్రక్చర్ నుంచి, యూనియన్ నుంచి అడిగితే డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అని అడగొచ్చు. లేదు రెండిట్లో ఏదో ఒక దాన్ని డిఫైన్ స్ట్రక్చర్స్, ఎక్స్‌ప్లెయిన్ హౌ టు డిక్లేర్ ఎన్ స్ట్రక్చర్. నెక్స్ట్ వాట్ ఈస్ యూనియన్ అండ్ హౌ టు డిక్లేర్ అండ్ హౌ టు యూజ్ యాన్ యూనియన్ అని చెప్పి అడగొచ్చు. ఓకే. సో, ఇలా మనకి 2 క్వెషన్స్ నుంచి పడుతుంది. స్టోరేజ్ క్లాసెస్ అయితే డైరెక్ట్‌గా సింగిల్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి. ఒకటే క్వెషన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అడిగితే దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాయాలి. మనకి ప్లే లిస్ట్‌లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి యాక్చువల్‌గా మనకి వచ్చే క్వెషన్స్. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే కొన్ని క్వెషన్స్‌ని హైలైట్ చేసి చెప్పడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇన్ని క్వెషన్స్ వచ్చినాయి. మాక్సిమం ఎక్కడైతే నేను స్ట్రెస్ చేసి చెప్పానో ఆ టాపిక్స్ మాత్రం కంపల్సరీ చదవండి. నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు రిపీటెడ్‌గా వచ్చిన క్వెషన్స్ ఏంటి అంటే ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ద ఫస్ట్ బేసిక్స్ నుంచి మనకి వచ్చిన ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టే ఫ్యాక్టోరియల్ వాల్యూ విత్ రికర్షన్. And next very important programs for exam matrix addition, matrix multiplication. కంపల్సరీ ఈ 2కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా చిన్న మనకి లాజిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ల్యాబ్‌లో ప్రిపేర్ అయ్యేవి ఏవైతే ఉంటాయో
ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పి, సో ఇంకా ఫిబొనాకీ సిరీస్ అని చెప్పి, సో ఇవి కూడా మాక్సిమం ప్రయారిటీ ఉంటుంది. బట్ ఎక్కువగా రిపీటెడ్ అయిన ప్రోగ్రామ్స్ అయితే ఇవి. అంటే నేను అన్ని ప్రోగ్రామ్స్ చెప్తే ఇంక ఇంపార్టెంట్ అవ్వదు కాబట్టి, బాగా హై ప్రయారిటీ ఉన్న వరకు మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. సో బాగా చదివే వాళ్ళు ఎవరైతే బాగా టైం ఉందో, ఆల్రెడీ అన్ని కవర్ చేసాం అనుకున్న వాళ్ళు ఒకసారి ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సార్టింగ్స్. సో సార్టింగ్స్‌లో కూడా మనకి బబుల్ సార్ట్ ఎక్కువగా అడుగుతారు. సో బబుల్ సార్ట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే సెర్చింగ్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఎక్కువగా రిపీటెడ్ అయ్యే క్వెషన్స్ అయితే ఇవే ప్రోగ్రామ్స్‌లో. మీరు థియరీ కవర్ చేస్తే ముందు ఈజీగా 50+ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో ఎందుకంటే 8 క్వెషన్స్‌లో 1 ఆర్ 2 ప్రోగ్రామ్స్ వస్తాయి కాబట్టి రిమైనింగ్ 6 క్వెషన్స్‌లో మీరు హ్యాపీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ హై ప్రయారిటీ థియరీకి ఇవ్వండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం మీరు ఇంకా మంచిగా మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 క్వెషన్స్‌కి ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అంటే ఇప్పుడు కొత్తగా వద్దు. ఆల్రెడీ ప్రిపేర్ అయితే దాన్ని కంపల్సరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫర్ సి. ఓన్లీ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. నాకు తెలిసి నేను ఇన్ని ఇయర్స్‌లో చూసిన ఇంపార్టెంట్ పేపర్స్‌ని బేస్ చేసుకొని ఈ క్వెషన్స్ ఇచ్చాను. సో దీన్నే 100% బేస్ చేసుకోవద్దు. మాక్సిమం మీరు ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదవండి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది లాస్ట్ మినిట్ టిప్స్. ఓకే. బాగా ఈ క్వెషన్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు మాక్సిమం రాయగలుగుతారు.